హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మనం అరమడా మార్ట్ యొక్క కంపెనీ ప్రొఫైల్, అలాగే అరమడా మార్ట్ బిజినెస్ ప్లాన్, ప్యాకేజెస్, యూజర్ ప్యాకేజ్, సెమీ ఫ్రాంచైజ్ ప్యాకేజ్ అండ్ ఫ్రాంచైజీ ప్యాకేజ్ అండ్ మార్ట్ ప్యాకేజ్ వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి అరమడా బజార్ వారు ఇచ్చే ఇన్కమ్ ఆపర్చునిటీస్ గురించి మనం తెలుసుకుందాం. అరమడా బజార్ కస్టమరు అరమడా బజార్ మెంబర్షిప్గా మారడం వలన ఎటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీస్ మనకి వస్తున్నాయి, ఏ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మనకి వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అరమడా బజార్ కస్టమర్స్ అరమడా బజార్ మెంబర్షిప్గా కన్వర్ట్ అవ్వడం వలన 11 రకాల ఇన్కమ్స్ పొందడానికి ఒక ఆస్కారం అనేది ఉంది. ఒకటోది డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్, 2 మ్యాచింగ్ ఇన్కమ్, 3 రెఫరల్ బోనస్ ఇన్కమ్, 4 సెమీ ఫ్రాంచైజ్ ఇన్కమ్, 5 ఫ్రాంచైజ్ ఇన్కమ్, 6 బిజినెస్ ఇన్కమ్, మార్ట్ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్, ఆల్ ఆఫ్ ఫేమ్ రాయల్టీ ఇన్కమ్, లాస్ట్ వన్ రివార్డ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ, ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదివరకు మనం అరమడా బిజినెస్ ప్లాన్లో చెప్పిన యూజర్ ప్యాకేజెస్, సెమీ ఫ్రాంచైజ్ ప్యాకేజ్ మరియు ఫ్రాంచైజీ ప్యాకేజ్ లేదా మార్ట్ ప్యాకేజ్ ఒక కస్టమరు వేరే కస్టమర్కి రెఫర్ చేయడం వలన, ఒక అరమడా బజార్ మెంబర్షిప్ తీసుకున్న కస్టమరు వేరే నాన్ మెంబర్షిప్ కస్టమర్స్కి రిఫర్ చేయడం వలన, అంటే వాళ్ళని కూడా మెంబర్షిప్గా జాయిన్ చేయడం వలన వాళ్ళు తీసుకున్న ప్యాకేజీ ప్రకారం బీవీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎట్లా అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 1250 రూపాయలు బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే తనకి 1000 బీవీ వస్తుంది. ఓకే సార్. 1,00,000 రూపాయలు సెమీ ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే 70,000 బీవీ వస్తుంది. ఇట్లా ఒక 10 lakhs షాపీ తీసుకున్నట్లయితే 2 lakh బీవీ వస్తుంది. సో మనకి ఈ డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్ అనేది బీవీకి 2% ఇస్తాడు. చూడండి సార్, డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్. ఈ డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్ అనేది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీరున్నారు, మీరు ఇక్కడ ఒక అతన్ని రిఫర్ చేశారు, ఎంత పెట్టి 1 lakh ప్యాకేజ్ సెమీ ఫ్రాంచైజీని రిఫర్ చేశారు. ఇక్కడ కస్టమరు 1 lakh కంపెనీకి పే చేసి సెమీ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు తనకి ఎంత బీవీ వచ్చిందండి? 70,000 బీవీ కస్టమర్కి వచ్చింది. సో ఆ 70,000 బీవీ పైన మీకు 2% కమిషను డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్ 2% ఆఫ్ 70,000 బీవీ ఎంత వస్తుంది? 1,400 రూపీస్. ఒకవేళ మీరు బేసిక్ ప్యాకేజ్ ఇంట్రడ్యూస్ చేస్తే 1,000 రూపీస్ 1000 బీవీ వస్తుంది. 1000కి 2% 20 రూపీస్. అట్లా మీ రిఫర్ చేసిన ప్రతి దాని ప్యాకేజ్ కూడా 2% స్పాన్సర్షిప్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ ఏ గ్రేట్ ఇన్కమ్. మనం రిఫర్ చేసినందుకు కూడా మనకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సెకండ్ టైప్ మ్యాచింగ్ ఇన్కమ్. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్, మీరు అరమడా బజార్ మెంబర్షిప్గా చేరి ఇతరులను మీరు మెంబర్షిప్గా చేర్పించడం, మీకు కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఇట్లా చేపించడం వలన మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే కంపెనీ వారు ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. మొదటి మ్యాచింగ్ ఇన్కమ్ మనకు రావాలంటే 2:1 లేదా 1:2, దీన్ని టెయిల్ సిస్టమ్ అంటాము. మీకు కుడివైపున ఇద్దరు లేదా ఎడం వైపున ఒకరు అయ్యాకే మొదటి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రతి 1:1కి మ్యాచింగ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఇక్కడ బీవీస్ అనేవి క్యారీ ఫార్వర్డ్, ఎటువంటి ఫ్లష్ అవుట్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కుడివైపున 10,000 ప్యాకేజ్ అంటే ఒకరిని జాయిన్ చేయించారు. అలాగే 5,000 ప్యాకేజ్ని ఒకరిని జాయిన్ చేయించారు. ఓకే, 10,000 ప్యాకేజ్కి మీకు 8,000 బీవీ వచ్చింది, 5,000 ప్యాకేజీకి 4,000 బీవీ, టోటల్గా 12,000 బీవీ వచ్చింది. మీకు లెఫ్ట్లో 25,000 బీవీని జాయిన్ చేశారు. 25,000 ప్యాకేజ్ జాయిన్ చేయించారు, దానికి 17,500 బీవీ వచ్చింది. సో ఇప్పుడు మీకు మ్యాచింగ్ ఎట్టా అండి? 10,000 ప్యాకేజ్, 5,000 ప్యాకేజ్ రెండుకి 12,000 బీవీ, ఇక్కడ సింగిల్ 25,000కి 17,000 మ్యాచింగ్, 12,000 మ్యాచింగ్కి మీకు కంపెనీ మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఎట్లా ఇస్తారంటే కిందని చూపించిన పర్సంటేజ్ ప్రకారం ఇస్తారు. సో ఇప్పుడు అప్ టు 5 lakhs బీవీ మ్యాచింగ్ వరకు కంపెనీ మీకు 8% మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఇక్కడ పైన ఇచ్చిన దాని ప్రకారం ఎంత 12,000 మ్యాచింగ్ అయింది. సో 12,000 మ్యాచింగ్లో మీకు 12,000 ఇంటూ 8% ఎంత సార్? 12,000 ఇంటూ 8%. ఒక్క నిమిషం సార్, స్క్రీన్ రొటేట్ అయింది. $12,000 ఇంటూ 8% అంటే 960 రూపీస్ మీకు వస్తుంది. ఇక 5 lakhs నుంచి 1 CR వరకు బీవీ మ్యాచింగ్కి 9% ఇవ్వడం జరుగుతుంది. 1 CR నుండి 25 CR బీవీ మ్యాచింగ్కి 10% ఇవ్వడం జరుగుతుంది. అలాగే 25 CR నుండి 100 CR బీవీ మ్యాచింగ్కి 11% ఇవ్వడం జరుగుతుంది. 100 CR అబవ్కి అయితే మీకు 12% ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ స్లాబ్స్ ప్రకారం మీకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూడోది రిఫరల్ బోనస్ ఇన్కమ్. బ్యూటిఫుల్ ఇన్కమ్ సార్ ఇది. అంటే ఇక్కడ ఒక కస్టమర్ కష్టపడిన దానికి వర్తి ఉంటుంది. ఈ కంపెనీలో మీకు అర్మడా బజార్లో మీ కష్టానికి తగిన వర్తి అనేది ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ వన్ డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ అనేది కామన్, ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఇస్తుంది. థర్డ్ వన్ ఈ రిఫరల్ బోనస్ ఇన్కమ్ కూడా ఎక్సలెంట్ మీకు. సో ఈ రిఫరల్ బోనస్ ఇన్కమ్ అంటే మన కంపెనీలో ఈ అర్మడా బజార్, అర్మడా మార్ట్లో సెమీ ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా. సెమీ ఫ్రాంచైజ్ 6,000 రాయల్ ప్యాకేజు, అలాగే 12,500 ప్యాకేజు లేదా 25,000 ప్యాకేజు, ఆర్ నెక్స్ట్ ఏంటండి మనకి సూపర్ అండ్ మాస్టర్ అంటే 1 lakh అండ్ 5 lakh ప్యాకేజ్. సో ఇవన్నీ రిఫర్ చేసినా మీకు 1% కమిషన్ 24 months వస్తుంది. బ్యూటిఫుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ప్యాకేజ్ 6,000 ప్యాకేజ్ మీరు ఒక కస్టమర్కి రిఫర్ చేశారు, తన ఐడి యాక్టివేషన్ చేసుకున్నాడు, మీకు ఎంత వస్తుందండి? 1%. 6,000లో 1% 60 రూపీస్ ఇంటూ 24 months. అదే మీరు 1 lakh రిఫర్ చేస్తే 1,000 ఇంటూ 24 months. ఒకవేళ 5 lakh రిఫర్ చేస్తే 5,000 ఇంటూ 24 months. అట్లా సారీ, ఇక్కడ సూపర్ ఫ్రాంచైజీ, మాస్టర్ ఫ్రాంచైజీ 30 months ఇవ్వడం జరిగిందండి. రాయల్ ఫ్రాంచైజీకి అయితే 1% per month ఇంటూ 24 months. స్టార్టర్ ప్యాక్ ఫ్రాంచైజీకి 1% per month ఇంటూ 24 months. మినీ ఫ్రాంచైజీ అంటే మినీ ఫ్రాంచైజీ మీన్స్ 25,000, 1% per month ఇంటూ 24 months. సూపర్ ఫ్రాంచైజీ 1 lakh 1% per month ఇంటూ 30 months. మాస్టర్ ఫ్రాంచైజీ 5 lakh 1% per month ఇంటూ 30 months. ఇది రిఫరల్ బోనస్ ఇన్కమ్ సార్. నెక్స్ట్ సెమీ ఫ్రాంచైజ్ ఇన్కమ్. సో సెమీ ఫ్రాంచైజ్ ఇన్కమ్ అనేది అంటే ఎవరైతే సెమీ ఫ్రాంచైజ్ తీసుకుంటారో రాయల్ ప్యాకేజ్, ఇక్కడ మనం చెప్పాం కదా, రాయల్ ప్యాకేజ్, స్టార్టర్ ప్యాకేజ్ అండ్ మినీ ఫ్రాంచైజ్, వాళ్ళకి ఎవ్రీ 15 daysకి అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఐడి యాక్టివేషన్ 45 days తర్వాత నుంచి ఇదివరకు మనం చెప్పాము 9% ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇన్కమ్ సార్, ఇది సెమీ ఫ్రాంచైజ్ ఇన్కము. సెమీ ఫ్రాంచైజ్ ఇన్కము, ఫ్రాంచైజ్ ఇన్కము, బిజినెస్ ఇన్కము అండ్ మార్ట్ ఇన్కమ్ అనేది అంటే ఆయా ప్యాకేజీలు తీసుకున్న వారికే బెనిఫిట్. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రీపర్చేజ్ ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ సార్.
బ్యూటిఫుల్ ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మిగతా కంపెనీలతో మనం కంపేర్ చేసినట్లయితే అక్కడ ఏంటంటే రీపర్చేజ్ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మన దగ్గర అరమడా బజార్లో ప్రతి కస్టమర్ అనేవాడు తన నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు కాబట్టి 100% రీపర్చేజ్ అనేది ఉంటుంది సార్. చాలా బ్యూటిఫుల్ ఇన్కమ్ మీరు సంపాదించవచ్చు. సో ఇక్కడ మీకు 11 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటోది ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే 1000 బీవీలో ఉన్నట్లయితే మీకు ఎటువంటి ర్యాంక్ ఉండదు, బట్ రీపర్చేజ్ ఇన్కమ్ స్లాబ్ మాత్రం 5%. మీ టీంలో 1000 బీవీ వచ్చిందనుకోండి రీపర్చేజ్, మీకు 5% ఇవ్వడం జరుగుతుంది. బ్రోంజ్ 50,000 బీవీ అనుకోండి 7%. సిల్వర్ అంటే 2 lakhs బీవీ 9%. గోల్డ్ 5 lakhs బీవీ అయితే 11% మీకు వస్తుంది. అసలు ఇక్కడ ఉందండి, యాజ్ ఏ లీడర్గా మీ టీంను డెవలప్ చేస్తున్నప్పుడు మీ కింద 2 గోల్డ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని ప్లాటినం అంటాము. 15% ఇన్కమ్ అనేది మీకు వస్తుంది, రీపర్చేజ్ ఇన్కమ్. నెక్స్ట్ ప్లాటినం నుంచి పలాడియంకి వెళ్ళాలంటే మీ డౌన్ లైన్లో 4 ప్లాటినమ్స్ ఉండాలి. 4 మెంబర్స్ ప్లాటినం ర్యాంక్ రీచ్ అయి ఉండాలి. అంటే ఒక్కొక్కరు అట్లీస్ట్ 4 15% రీపర్చేస్ ల్యాబ్లో ఉండాలి. అప్పుడు మీకు 18% అనేది వస్తుంది. నెక్స్ట్ పల్లాడియం నుంచి రోడియంకి మీ అండర్లో 4 మెంబర్స్ అంటే 4 పెలాడియమ్స్ ఉండాలి. అప్పుడు మీకు 21% స్లాబ్కి వెళ్తున్నారు. నెక్స్ట్ ప్లూటోనియం 4 రోడియమ్స్ ఉండాలి, 24%కి వస్తారు. పైనైట్ 4 ప్లూటోనియమ్స్ ఉండాలి, 27%కి వస్తారు. ట్రైటియం 4 ఫైనైట్స్ అయితే 30%కి వస్తారు. నెక్స్ట్ బ్యూటిఫుల్ ర్యాంక్ క్రౌన్ 4 ట్రైటియమ్స్ అయితే మీరు 35% క్రౌన్ ర్యాంక్లోకి వస్తారు. మీ కింద 4 మెంబర్స్ క్రౌన్ అచీవ్ అయితే అంబాసిడర్ అవుతారు, 40% ఉంటారు. నెక్స్ట్ మీరు లాస్ట్ స్టేజ్ ఎంపరర్ 4 అంబాసిడర్ మీ కింద ఉంటే మీరు ఎంపరర్, మీరు చక్రవర్తి. నిజంగా 45% రీపర్చేస్ ల్యాబ్లో ఉంటారు. ఇది రీపర్చేజ్ ఇన్కమ్ సార్. అయితే ఈ రీపర్చేజ్ స్లాబ్స్ ర్యాంక్స్ ప్రకారం మీ కింద మీ డౌన్ లైన్ మీ టీంలో మీ డైరెక్టర్ ఫర్లో ఈ ర్యాంక్స్ ప్రకారం మీకు మరికొన్ని ఇన్కమ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దాంట్లో శాలరీ ఇన్కమ్ చూడండి, మనకి 1 year వరకు శాలరీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా అంటే మీరు ప్లాటినం ర్యాంక్లో ఉంటే నెలకి 3,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే పల్లాడియం అయితే నెలకి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోడియం అయితే నెలకి 10,000, ప్లూటోనియం అయితే నెలకి 25,000, పైనైట్ అయితే నెలకి 50,000, ట్రైటియం అయితే నెలకు ₹1,00,000, క్రౌన్ అయితే 2 లక్షలు, అంబాసిడర్ అయితే 5 లక్షలు, ఎంపరర్ అయితే 10 లక్షలు నెలకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్ని నెలలు అండి? 12 months. 12 months శాలరీ తీసుకున్నాక 13th month నుంచి రాకపోతే మనం కొద్దిగా ఫీల్ అవుతాం. సో అట్లా ఫీల్ అవ్వకుండా ఉండడానికి కంపెనీ ఏం చేసిందంటే మీకు ఇంకో గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది. మీ ర్యాంక్స్ని మీరు కీపప్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. దాని ప్రకారము హాల్ ఆఫ్ ఫేమ్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్లా అంటే పైనటికి 50,000, ట్రైటింగ్కి 1 lakh, క్రౌన్కి అయితే 2 lakh, అంబాసిడర్కి 5 lakh, ఎంపరర్కి 10 lakh. సో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అమౌంట్ తీసుకోవాలంటే కండిషన్స్ చూడండి. హాల్ ఆఫ్ ఫేమ్ రాయల్టీ ఇన్కమ్ విల్ బి గివెన్ టు ద టాప్ 5 clubs achievers only on quarterly basis after the expiry of their salary income till they will be an active part of the కంపెనీ. కంపెనీలో మంచి లీడర్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ యొక్క శాలరీ 12 నెలల తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది కదా, ఆ తర్వాత కూడా మీకు ఈ కంపెనీ నిబంధనలు దాని యొక్క ఎలిజిబిలిటీ ప్రకారము ఆ ఇన్కమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
లాస్ట్ వన్ రివార్డ్స్. మీ చెమటకి శ్రమ ఫలితం ఈ రివార్డ్స్. మీ టీం వర్క్కి ఒక సూచిక రివార్డ్స్. సో ఇక్కడ రివార్డ్స్ కూడా మిగతా కంపెనీలతో మీరు పోల్చినట్లయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ రివార్డ్స్ ఇన్కమ్ ఉంది. చూడండి, రివార్డ్ పాయింట్ అనేది మీకు 500 పాయింట్స్ అయితే 20,000 క్యాష్ అనేది పర్ ల్యాప్టాప్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే ఎంత 3000 బీవీస్ అనేది ఒక పాయింట్గా తీసుకోవడం జరుగుతుందండి. రివార్డ్ పాయింట్ 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 3000 బీవీ ఉండాలి. లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్, లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచింగ్ 3000 అయితే మీకు ఒక రివార్డ్ పాయింట్. అట్లా 500 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు ఫస్ట్ గిఫ్ట్ అనేది ల్యాప్టాప్. 1000 రివార్డ్ పాయింట్స్కి 40,000 రూపీస్ వర్త్ బైక్. 2500 రివార్డ్ పాయింట్స్కి మీకు 1 lakh ఫర్ బుల్లెట్ బైక్. 10,000కి 5 lakh ఫర్ కార్. 25,000కి 10 lakh ఫర్ కార్. 50,000కి 25 lakh ఫర్ BMW కార్. 1 lakh రివార్డ్ పాయింట్స్కి మీకు 50 lakh ఫర్ ఫ్లాట్. 2,50,000 పాయింట్స్కి 1 CR ఫర్ విల్లా. వా, బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. సో మీరు మీ యొక్క టీం వర్క్తో దినదినం అభివృద్ధి చెందారా. కానీ ఎంత బ్యూటిఫుల్ ఇన్కమ్స్ ఉన్నాయి చూడండి. మీరు ప్రత్యేకించి మీరు డబ్బులు ఆదా చేసి ఏమీ కొనవసరం లేదు, అన్ని కంపెనీ వారే మీకు ఇస్తారు. సో 5 lakh రివార్డ్ పాయింట్స్ మ్యాచింగ్కి 1 lakh పర్ మంత్ శాలరీ, దాంతోపాటు ఒక లగ్జరీ కార్ అండ్ ఒక లగ్జరీ ఫ్లాట్. ఒక 10 lakhs రివార్డ్ పాయింట్స్ మ్యాచ్ అయ్యనుకోండి, నెలకి 2,50,000 శాలరీతో పాటు ఒక లగ్జరీ కార్ అండ్ ఒక విల్లా ఫ్లాట్. అలాగే 25 లక్షలు రివార్డ్ పాయింట్స్ మ్యాచ్ అయితే లైఫ్ లాంగ్ మీకు 5 లక్షల శాలరీతో పాటు ఒక లగ్జరీ కార్ అండ్ ఒక ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవండి మన బిజినెస్ ప్లాన్, అరమడా బిజినెస్ ప్లాన్లో ఉండే ప్రత్యేకతలు. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ నెట్వర్కర్స్ అండ్ నాన్ నెట్వర్కర్స్ ఆల్సో that can fulfill your needs, desires and the thing you ever dreamt of. It's a great opportunity. It's a beautiful opportunity. Dream it and achieve it. See, laptop reward, bike reward, bullet reward, car and BMW car, flat, villa, 1 lakh salary, car flat, 2.5 lakh salary, car flat. Oh, sorry. And last one, friends, terms and conditions. On one PAN card maximum 3 IDs can be placed. అంటే ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మీద 3 ఐడీలు మాత్రమే. కేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పేఅవుట్. మీ యొక్క ఇన్కమ్స్, మీరు కష్టపడే మీ ఇన్కమ్ మీ బ్యాంక్ ఖాతాలో చేరాలంటే కంపల్సరీ కేవైసీ చేసి ఉండాలి. టాప్అప్ ఈజ్ అలౌడ్ ఇన్ సెమీ ఫ్రాంచైజ్ అండ్ మార్ట్ ప్యాకేజ్ ఐడీస్. సెమీ ఫ్రాంచైజ్ మార్ట్ ప్యాకేజ్ ఐడీలు టాప్అప్ చేసుకోవచ్చు. No direct sponsorship income will be distributed on any top-up value. టాప్అప్ చేసిన ఐడికి డైరెక్ట్ స్పాన్సర్షిప్ ఇన్కమ్ అనేది రాదు, ఆల్రెడీ ముందు ఇచ్చేస్తారు కాబట్టి రెండోసారి ఇవ్వరు. బట్ ఆల్ అదర్ బెనిఫిట్స్ విల్ బి గివెన్. మిగతా బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. సారీ,
నెక్స్ట్ థర్డ్ పాయింట్, purchase value can be used in the ratio of 33.33%. Product value can be used 100%. Repurchase income will be distributed as per the repurchase slab. User IDs will expire after 12 months. Semi-franchise ID will expire after 24 months. Franchise package IDs will expire after 30 months. Mart package ID will expire 36 months. అంటే బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ వస్తాయి. బట్ ఏదైతే వాట్ ఎవర్ ద ఇన్కమ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ సెమీ ఫ్రాంచైజీ అండ్ మార్ట్, ఆ ఇన్కమ్స్ అనేవి ఆ నెల తర్వాత ఆగిపోతాయి. మిగతా బెనిఫిట్స్ అన్నీ కూడా కామన్. సో నెక్స్ట్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెమీ franchise income, franchise income and business income will start after 60 days of complete payment done by the party and will be distributed twice in a month. మనం సెమీ ఫ్రాంచైజీ మార్ట్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్, మార్ట్ ఇన్కమ్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా యాక్చువల్గా 45 days లాకింగ్ పీరియడ్. 45 days తర్వాత 15 daysకి మనకి ఇన్కమ్ రిలీజ్ అవుతుంది. అంటే 45 + 15 ఆల్మోస్ట్ 16 days అవుతుంది. ఫస్ట్ 60 daysకి మన యొక్క మొదటి ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఈ మ్యాచింగ్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్, మార్ట్ ఇన్కమ్, ఆల్ ఆఫ్ ఫేమ్, రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్లో 80% అనేది మీ అకౌంట్లో చేరుతుంది. మిగతా 20%, 10% రీపర్చేజ్ వ్యాలెట్లోకి, పర్చేజ్ వ్యాలెట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ 5% TDS, 5% అడ్మిన్ ఛార్జ్. ఫ్రమ్ బిజినెస్ ఇన్కమ్ 10% విల్ బి డిడక్టెడ్. TDS సర్వీస్ ఛార్జెస్ ఫ్రమ్ ప్రాఫిట్ పార్ట్ ఓన్లీ. ఎందుకు ఇలా అవుతుంది? మీకు ఏదైతే మార్ట్స్, షాపీ కానీ సూపర్ మార్ట్, హైపర్ మార్ట్, మెగా మార్ట్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క బిజినెస్ ఇన్కమ్, వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చినంత వరకు ఎటువంటి TDS అడ్మిన్ ఛార్జీలు కట్ అవ్వు. తర్వాత ప్రాఫిట్ మీద మాత్రమే TDS అడ్మిన్ ఛార్జీలు డిడక్షన్ అవుతాయి. మనకి పేఅవుట్ డీటెయిల్స్ ఫస్ట్ 1 to 10 days సార్. ఆ మొదటి 10 రోజులు పేఅవుట్ 15th date వస్తుంది మనకి. 11 to 20 25th వస్తుంది. 21st లాస్ట్ మంత్కి 5th of month వస్తుంది. మనకి మినిమం పేఅవుట్ 200 రూపాయలు. If there will be any bank holidays or any technical issue, then the payout date can be extended up to 3 days ఉంటుంది. సో మనకి క్లాత్స్ అండ్ ఎట్లా ఉంటాయి ప్రొడక్ట్స్, ఆల్ గ్రోసరీ FMGs ఉంటాయి సార్. నెస్టెల్, బ్రిటానియా, యూనిలెవర్, బ్రూక్ బాండ్, గోద్రేజ్, మ్యారికో, బికానో, డోవ్, ఆల్ బ్రాండ్స్ అండి. పతాంజలి, డాబర్ కూడా ఉంటుంది. హిమాలయ ఉంది, ITC, హిమాలయ, సన్ సిల్క్. సో ఈ ఆల్ బ్రాండ్స్ ఉంటాయండి. మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంది. ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ ఉండి, అడ్రస్ B59 B బ్లాక్ సెక్టర్ 63 నోయిడా, ఉత్తరప్రదేశ్. రిజిస్ట్రేషన్ నెంబరు, పాన్ నెంబరు, GST నెంబరు మీరు వెరిఫై చేసుకోవచ్చు. బ్యాంక్ కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్, అర్మడా బజార్ ప్రైవేట్ లిమిటెడ్, అకౌంట్ నెంబరు, ICICI బ్యాంకు, IFS కోడ్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది. సో ఈ బిజినెస్ మీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండి. ఎటువంటి ఫోర్స్ ఇక్కడ లేదు. మీ ఇండివిజువల్ మీకు ఇంట్రెస్ట్ అయితేనే విత్ యువర్ ఓన్ రిస్క్ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.